ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చేది ఎస్ఐ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో దీనికి ఆధారం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫైండ్ అవుట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. ఆ లేఖలో రాసిన లేఖలో సివిల్ ఎస్ఐలు 315, అలాగే ఆర్ఎస్ఐలు 96 ఫిలప్ చేయమని గవర్నమెంట్కి లేఖ రాయటం జరిగింది. అయితే ఈ ఎస్ఐ జాబ్ సాధించడానికి కావాల్సిన కనీస అర్హత డిగ్రీ, దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ. అయితే ఈ యొక్క జాబ్కి పోటీ పడేటప్పుడు జనరల్ క్యాండిడేట్ అభ్యర్థులతో పాటు కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా పోటీ పడతారు దీనికి. అయితే అసలు ఎస్ఐ జాబ్ అనేది ప్రతి మండల్కి ఒకటి ఉంటుందండి. ప్రతి మండలానికి ఒక ఎస్ఐ అనే వ్యక్తి ఉంటారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో క్రింది స్థాయిలో ఆఫీసర్ స్థాయి జాబ్ అనమాట ఎస్ఐ. సమాజంలో చాలా గౌరవం ఉంటుంది, హుందా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే పలానా వాళ్ళ అబ్బాయి ఎస్ఐ అంటే లేదా పలానా వాళ్ళ అమ్మాయి ఎస్ఐ అంటే చాలా గౌరవంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఎస్ఐ జాబ్ అనేది చాలామందికి డ్రీమ్. చాలామంది సినిమాల ప్రభావం కావచ్చు, సమాజంలో చూసే వాటి గురించి కాబట్టి ఎక్కువ మంది పోలీస్ అవ్వాలి అని కళ్ళకంటూ ఉంటారు. అయితే ఆ కళ నిజం చేసుకోవాలంటే మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ అయి ఉండాలి. అంటే దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ముందుగా మీకు అవగాహన అనేది ఉండాలి. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ బ్యాచ్ ఆల్రెడీ రన్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మన దగ్గర కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. ఈ ఎస్ఐ బ్యాచ్లో పర్టికులర్గా అర్థమెటిక్ రీజనింగ్ మీద స్పెషల్ ఫోకస్ అనేది ఉండడం జరిగింది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉంటారో లైక్ బీఏ కానీ బీకామ్ కానీ ఎప్పుడూ చదివేసి చాలా ఇయర్స్ అవుతుంది, వాళ్ళు కానీ అర్థమెటిక్ రీజనింగ్ అర్థం కావాలి అంటే వాళ్ళకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఎస్ఐ సాధించాలి అనే డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి, దాన్ని మీరు నిజం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు దాని తగ్గట్టు ప్రిపేర్ అయి ఉండాలి. నోటిఫికేషన్ రాకముందే ప్రిపేర్ అయితే ఇంకా మంచిది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ మళ్ళీ వచ్చే దీపావళి కల్లా నేను జాబ్లో ఉండాలి అని కోరికతో ఎవరైతే ఉందో ఖచ్చితంగా ముందే ప్రిపేర్ అయి ఉంటే చాలా మంచిది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అయ్యి మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి పోలీస్ జాబ్ సాధించాలనే మీ కోరికని మీరు నిజం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.